గెన్స్‌గడ్డలతో మీరెప్పుడైనా కర్రీ ట్రై చేశారా? చాలా బావుంటుంది. ఈరోజు మునక్కాయ కూడా వేసి వండుతున్నాము. మునక్కాయ, గెన్స్‌గడ్డ, 2 టమాటాలు, ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇంకా గెన్స్‌గడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. గెన్స్‌గడ్డని చిలకడ దుంప అని కూడా అంటారు. ఇవి మనం బాయిల్ చేసుకున్న, కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏమన్నా కావాలి అంటే అడిషనల్గా యాడ్ చేసేసుకోవచ్చు. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మొత్తం కూడా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, మనకి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.